నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గుహుని సమక్షమున లక్ష్మణుని పరితాపం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఒక రాజకుమారుడైన శ్రీరాముని యొక్క కష్టదశను చూసి గుహుడు బాధపడుతూ లక్ష్మణునితో ఈ విధంగా చెప్పెను. నాయనా లక్ష్మణ, నీకు ఒక శయ్యను ఏర్పాటు చేశాము. దానిపై హాయిగా విశ్రాంతి తీసుకొనుము. మేము వనవాసంలో నివసించేవారము కావున ఎట్టి కష్టమునైనా తట్టుకోగలము. గాని నువ్వు సుఖంగా పెరిగి ఉన్నావు. మేము అందరము శ్రీరాముని రక్షణకై ఈ రాత్రంతయు మెలకువతో ఉంటాము. నాకు రాముడి కంటే ప్రియమైనవాడు మరి ఒక్కడు లేనేలేడు. దైవసాక్షిగా చెప్తున్నాను. నేను శ్రీరామునికి ప్రియమిత్రుడను. ఆయన అనుగ్రహమును కోరుకొనుచున్నాను. శయనించుచున్న ఈ సీతారాముల రక్షణ విషయమున నేను అన్ని విధాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ అడవియందు నాకు తెలియనిది లేదు. ఎంతటి వారు వచ్చి మీ మీద పడినను వాటిని మేము నివారించగలము అని చెప్పెను. అంతట లక్ష్మణుడు గుహునితో, ఓ పుణ్యపురుష, నీ రక్షణలో మాకు ఎటువంటి భయమూ లేదు. కానీ నేలపై శయనించి ఉన్న సీతారాముల్ని చూసి నాకు నిద్ర ఎలా పడుతుంది? యుద్ధములో శ్రీరాముణ్ణి దేవతలు రాక్షసులు అందరూ కలిసి వచ్చినను ఎదిరింపలేరు. అట్టి రాముణ్ణి నీకు రాజ్యం లేదు, అడవికి వెళ్ళుము అనగానే చేతకానివాడు బలం లేనివాడు వచ్చినట్లు అడవులకు వచ్చి నేలపై గడ్డిపాన్పుపై సీతమ్మతో హాయిగా నిద్రించినాడు. ఏమి నిగ్రహశక్తి, ఎంతటి ఇంద్రియ నిగ్రహము! దశరథుడుకు ఇతడు ఎంతో తపస్సు చేత మంత్రశక్తి చేత కుమారుడిగా జన్మించాడు. దశరథుడికి రాముడిపై అపారమైన ప్రేమ కావున రాముడు అడవికి వెళ్ళిన తరువాత ఎక్కువ కాలం దశరథుడు జీవించలేడు. మా తల్లి సుమిత్ర, కౌసల్య కూడా రాముణ్ణి విడిచి బతకలేరు. రాముణ్ణి గురించి ఎన్నో కలలు కలిగిన దశరథ మహారాజుకు రాముడు యువరాజు అవ్వాలి అనే కోరిక మాత్రం నెరవేరలేదు. తండ్రి చనిపోయినప్పుడు భరత శత్రుఘ్నులు దగ్గరే ఉండి తండ్రి ప్రేతకార్యములు చేయుదురు. వారు ధన్యులు. మాకు ఆ భాగ్యము లేదు అని లక్ష్మణుడు తండ్రి యందు సోదరులు యందు ఉండేటి ప్రేమతో ప్రజలకు హితము కలగాలని కన్నీరు పెట్టుకొనెను. ఈ విధంగా లక్ష్మణుడు గుహునితో ఆ రాత్రంతయో మాట్లాడుచుండగానే రాత్రి గడిచి తెల్లవారిపోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.